హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ప్లానింగ్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్జిటి పరంగా మనము కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా అయితే ఫస్ట్ 1200 రూపీస్ అమౌంట్, ప్రజెంట్ అయితే కేవలము 600 రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు 60 డేస్లో సిలబస్ కంప్లీట్ చేసి తరువాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 60 డేస్లో సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇదే ఫీజులోకి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఫ్రెండ్స్, నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మరి ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మొత్తం క్లియర్గా ప్రాసెస్ ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఈరోజు మొత్తం మీద అడ్మిషన్స్ తీసుకొని రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆలస్యం మాత్రం చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా షెడ్యూల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డే 1 అంటే రేపు షెడ్యూల్ ఇస్తాం ఫ్రెండ్స్. అంటే రేపు మీకు డే 1కు సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక్కడ మన ప్లానింగ్ ఏంటి అంటే ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి 5 సబ్జెక్ట్స్ ఏంటి, మిగతా సబ్జెక్ట్స్ ఇవ్వరని అనుకోవద్దు ఫ్రెండ్స్. మన కోర్సే ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులు ఒకే రోజు చదవలేరు కాబట్టి డైలీ 4 or 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఇస్తున్నాము. ఇక్కడ డే 1లో మీకు మ్యాథ్స్, అదే ఓవరాల్ మ్యాథ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, ఇంగ్లీషు, తెలుగు ఫస్ట్ షెడ్యూల్లో ఇవి ఉన్నాయి. తర్వాత మీకు ఈవీఎస్, సైన్స్, సోషల్, మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, రాలేదనుకోవద్దు, అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీకు మధ్యలోనే యాడ్ అయింది చూడండి, ఈవీఎస్, సైన్స్, సోషల్ మధ్యలోనే యాడ్ అయ్యాయి. సో ఇక్కడ మీకు ఈరోజు అంటే 18th ఫిబ్రవరి అనగా రేపు ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ అనేది మీకు క్లియర్గా షెడ్యూల్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటో కూడా ఉంటాయి. అంటే ఎవరైతే అమౌంట్ పే చేసుకుంటారో పేమెంట్ వాళ్ళకి అనమాట. సో క్లాసెస్ కూడా ఇస్తాము. సో 18th క్లాసెస్ ప్రిపరేషన్ ఉంటుంది. మీ దగ్గర బుక్స్ ఉన్నా కానీ హ్యాపీగా బుక్స్ కూడా ప్రిపేర్ కావచ్చు. మనం మొత్తము టెక్స్ట్ బుక్ బేస్డే కాబట్టి మీ దగ్గర బుక్స్ ఉన్నా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ 19th అనగా నెక్స్ట్ డే అనమాట. 19th వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ అలా ఏం కాదు ఫ్రెండ్స్. ఆర్టికల్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఛందస్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యా ఆర్టికల్స్ ఏంటి, విద్యా నిర్వచనాలు ఏంటి, వాటికి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంది. వేద విద్య, బౌద్ధ విద్యకు సపరేట్ ఎగ్జామ్ ఉంది. జైన విద్య, ఇస్లాం విద్య, అంటే ఈ టాపిక్ మొత్తం మీద 3 ఎగ్జామ్స్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ పెరుగుదల వికాసం పర్పస్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్. అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే, ఏ టాపిక్ ఆ టాపిక్కే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు హ్యాపీగా క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకున్నారనుకోండి, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మిస్టేక్స్ చేసినవి ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఆ సబ్జెక్ట్ పైన మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు, క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది తెలిసి మీరు ఇన్ కేస్ మిస్టేక్స్ చేశారనుకోండి, అవి నెక్స్ట్ చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఇలా మీకు ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్ అనమాట. నెక్స్ట్ 19th ఎగ్జామ్. నెక్స్ట్ 20th డే 2 షెడ్యూల్ ఇస్తాము. ఇది 20th. సో నెక్స్ట్ 21 ఎగ్జామ్ ఉంటుంది. ఒకసారి మీరు షెడ్యూల్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ 22 షెడ్యూల్ ఉంటుంది, అంటే క్లాసెస్. 23 ఎగ్జామ్స్ ఉంటాయి. 24 షెడ్యూలు, 25 ఎగ్జామ్స్, 26 షెడ్యూలు, 27th ఎగ్జాము. ఇలా మీకు ఒక సిస్టమేటిక్గా ప్రాసెస్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా మీకు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే ఆ రోజు ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి. చూడండి, మధ్యలోనే ఈవీఎస్, సైన్స్ ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడికి విద్యా దృక్పథాలు ఏమైపోయింది, తర్వాత వెంటనే ఈవీఎస్, సైన్స్, సోషల్ అయితే యాడ్ చేశాము. సో ఇలా మీకు ఒక సిస్టమేటిక్గా ఉంటే ఏమవుతుందంటే ఆ రోజు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు, అదే రోజే ఎగ్జామ్ రాసుకోవాలి, అదే రోజే క్లాసెస్ వినాలా, తర్వాత ఓపెన్ కావాలని మీరు క్వశ్చన్ వేయచ్చు. అలా ఏం లేదు ఫ్రెండ్స్, మనమైతే షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. ఇన్ కేస్ మీరు రేపు క్లాసెస్ ఇచ్చాను డే 1, నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ అని ఇచ్చాను. ఇన్ కేస్ మీరు ఆ రోజు ఏదైనా వర్క్లో ఉండి బిజీలో ఉన్నా కానీ మీకు ఎప్పుడైనా క్లాసెస్ ఓపెన్ అవుతాయి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి. మీకు వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో డిఎస్సి వరకు వ్యాలిడిటీతో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇలా మీకు సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇలా మొత్తం మీద డే 30 వరకు వస్తాయి.
డే 30 వరకు మా పేమెంట్ వాళ్ళకైతే క్లియర్గా ఉంటాయి. మీకు డే 30 వరకు డే బై డే అంటే ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ కాబట్టి డే 30 వరకు ఉంటాయి. అంటే అక్కడికి 60 డేస్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా మీకు 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తరువాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా 10 రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో మనది ప్రాసెస్ మీకు డే వైజ్గా ఉంటుంది కాబట్టి ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైతే రివిజన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ రాసుకొని నెక్స్ట్ ఏవైనా తప్పులు చేస్తే సెర్చ్ చేసుకొని ఇదంతా ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, జాయిన్ కావాలి విల్లింగ్ ఉంటేనే మెసేజ్ చేయండి అని మళ్ళీ చెప్తున్నా. విల్లింగ్ జాయిన్ కావాలి అనేటువంటి ఇంట్రెస్ట్తో ఉంటేనే ఎస్జిటి కోర్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. ఎనీ హౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.